ఓం శ్రీ గురుభ్యో నమః. కోటి రామనామ జపయజ్ఞ దీక్షా సత్సంగ కార్యక్రమ సందర్భంగా మనం అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో చతుర్దశ సర్గలో ప్రవేశిస్తున్నాం. 14వ సర్గ. ఇందులో 100 శ్లోకాలున్నాయి. సీతారామ లక్ష్మణులు అయోధ్యానగరం చేరుకోవటం, భరద్వాజ మహర్షి ఆతిథ్యం స్వీకరించడం, ఆ తర్వాత అయోధ్యకు చేరడం, అలాగే భరత సమాగమం, భరతుడిని కలుసుకోవటం, చాలా విశేషమైన సన్నివేశాలు ఇవన్నీ కూడా. ముందుగా అష్టాక్షరి మంత్ర జపం. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. శ్రీమహాదేవ ఉవాచ పాతయిత్వా తతశ్చక్షుస్సర్వతో రఘునందనః అబ్రవీన్మైథిలీం సీతాం రామశశినిభాననాం త్రికూటశిఖరాగ్రస్థాం పశ్య లంకాం మహాప్రభాం ఏతాం రణభువం పశ్య మాంసకర్దమభంగిరాం అసురాణాం ప్లవంగానాం అత్ర వైశసనం మహత్ అత్ర మే నిహతశ్యేతే రావణో రాక్షసేశ్వరః కుంభకర్ణేంద్రజిన్ముఖ్యాః సర్వే చ అత్ర నిపాతితాః ఏష సేతుర్మయా బద్ధః సాగరే సలిలాశయే ఏతచ్చదృశ్యతే తీర్థం సాగరస్య మహాత్మనః సేతుబంధమితి ఖ్యాతం త్రైలోక్యేన చ పూజితం ఏతత్పవిత్రం పరమం దర్శనాత్ పాతకాపహం అత్ర రామేశ్వరో దేవో మయా శంభుః ప్రతిష్ఠితః అత్ర మాం శరణం ప్రాప్తః మంత్రిభిశ్చ విభీషణః ఏషా సుగ్రీవనగరీ కిష్కింధా చిత్రకానన. అద్భుతమైన సన్నివేశాలు. శ్రీరామచంద్ర ప్రభు అందరూ వింటూ ఉండగా సీతామాతతో అక్కడ సన్నివేశాలన్నీ వర్ణిస్తూ చెప్తున్నాడు. తత్ర రామాజ్ఞయా తారా ప్రముఖా హరియోషితః ఆనయామాస సుగ్రీవః సీతాయాః ప్రియకామ్యయా తాభిः సహోత్థితం శీఘ్రం విమానం ప్రేక్ష్య రాఘవः ప్రాహచాద్రిం దృశ్యమూకం పశ్య బాల్యత్ర మేహతః ఏషా పంచవటీ నామ రాక్షసాయత్ర మేహతాః అగస్త్యస్య సుతీక్ష్ణస్య పశ్యాశ్రమపదే శుభే ఏతే తే తాపసాః సర్వే దృశ్యంతే వరవర్ణిని అసౌ శైలవరో దేవి చిత్రకూటః ప్రకాశతే అత్ర మాం కైకయీపుత్రః ప్రసాదయితుమాగతః భరద్వాజాశ్రమం పశ్య దృశ్యతే యమునాతటే ఏషా భాగీరథీ గంగా దృశ్యతే లోకపావని ఏషా సాదృశ్యతే సీతే సరయూర్యోపమాలిని ఏషా సాదృశ్యతే అయోధ్యా ప్రణామం కురు భామిని ఏవం క్రమేణ సంప్రాప్తః భరద్వాజాశ్రమం హరిః పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం రఘునందనః భరద్వాజం మునిం దృష్ట్వా వవందే సానుజః ప్రభుః పప్రచ్ఛమునిమాసీనం వినయేన రఘూత్తమః శృణోషి కచ్చిద్భరతః కుశల్యాస్తే సహానుజः సుభిక్షా వర్తతే అయోధ్యా జీవంతి చ హి మాతరः శ్రుత్వా రామస్య వచనం భరద్వాజः ప్రహృష్టధీః ప్రాహ సర్వే కుశలినः భరతస్తు మహామనాः ఫలమూలకృతాహారో జటావల్కలధారకः పాదుకే సకలం యస్య రాజ్యం త్వాం సుప్రతీక్షతే యద్యత్కృతం త్వయా కర్మ దండకే రఘునందన రాక్షసానాం వినాశం చ సీతాహరణపూర్వకం సర్వం జ్ఞాతం మయా రామ తపసా తే ప్రసాదతః త్వం బ్రహ్మ పరమం సాక్షాత్ ఆదిమధ్యాంతవర్జితః త్వమగ్రే సలిలం సృష్ట్వా తత్ర సుప్తోసి భూతకృత్ నారాయణోసి విశ్వాత్మన్ నరాణామంతరాత్మకః త్వన్నాభిగమలోత్పన్నః బ్రహ్మా లోకపితామహः అతస్త్వం జగతామీశः సర్వలోకనమస్కృతः త్వం విష్ణుర్జానకీ లక్ష్మీः శేషోయం లక్ష్మణాభిధः అతస్త్వాం జగతామీశः సర్వలోకనమస్కృతः త్వం విష్ణుర్జానకీ లక్ష్మీः శేషోయం లక్ష్మణాభిధः. ఇదంతా కూడా భరద్వాజ మహర్షి శ్రీరామచంద్ర ప్రభువును స్తుతిస్తున్నటువంటి విశేషమైన సన్నివేశం. 18వ శ్లోకం నుంచి గుర్తుపెట్టుకోవాలి. యుద్ధకాండ
14వ సర్గ 18వ శ్లోకం నుంచి భరద్వాజుల వారు శ్రీరామచంద్ర ప్రభువును స్తుతించినటువంటి అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా 18 నుంచి 36 వరకు. నారాయణోసి విశ్వాత్మన్ నరాణామంతరాత్మకః త్వన్నాభిగమలోత్పన్నః బ్రహ్మా లోకపితామహః అతస్త్వం జగతామీశః సర్వలోకనమస్కృతః త్వం విష్ణుర్జానకీ లక్ష్మీః శేషోయం లక్ష్మణాభిధః ఆత్మనా సృజసి ఇదం త్వం ఆత్మన్యేవాత్మమాయయా న సజ్జసే నభోవత్వం చిచ్చక్త్యా సర్వసాక్షికః బహిరంతశ్చ భూతానాం త్వమేవ రఘునందన పూర్ణోపి మూఢదృష్టీనాం విచ్ఛిన్నైవ లక్ష్యసే జగత్వం జగదాధారః త్వమేవ పరిపాలకః త్వమేవ సర్వభూతానాం భోక్తా భోజ్యం జగత్పతే దృశ్యతే శ్రూయతే యద్యత్ స్మర్యతే వా రఘుత్తమ త్వమేవ సర్వమఖిలం త్వద్విదాన్యన్న కించన మాయా సృజతి లోకాంశ్చ స్వగుణైరహమాదిభిః త్వచ్ఛక్తిప్రేరిత రామ తస్మాత్ త్వయ్యుపచర్యతే యథా చుంబక సాన్నిధ్యాత్ చరంత్యేవాయ సాదయః జడాస్తథా త్వయా దుష్టాః మాయా సృజతి వై జగత్ దేహద్వయమదేహస్య తవ విశ్వం రిరక్షిషోః విరాట్ స్థూలం శరీరం తే సూత్రం సూక్ష్మముదాహృతం విరాజः సంభవంత్యేతే అవతారాः సహస్రశః కార్యాంతే ప్రవిశంత్యేవ విరాజం రఘునందన అవతారకథాం లోకే ఏ గాయంతి గృణంతి చ అనన్యమనసో ముక్తిః తేషామేవ రఘూత్తమ త్వం బ్రహ్మణా పురా భూమేః భారహారాయ రాఘవ ప్రార్థితస్తపసా తుష్టః త్వం జాతోసి రఘోః కురే దేవకార్యమశేషేణ కృతం మే రామ దుష్కరం బహువర్షసహస్రాణి మానుషం దేహమాశ్రితః కుర్వన్ దుష్కరకర్మాణి లోకద్వయహితాయ చ పాపహారీణి భువనం యశసా పూరయిష్యసి ప్రార్థయామి జగన్నాథ పవిత్రం కురు మే గృహం స్థిత్వాద్య భుక్త్వా సబలః శోగమిష్యసి పత్తనం. ఇది 36 శ్లోకం. 18వ శ్లోకం నుంచి 36 శ్లోకం వరకు భరద్వాజ మహర్షి కృత శ్రీరామస్తుతి. తథేతి రాఘవోతిష్టత్ తస్మిన్నాశ్రమ ఉత్తమే ససైన్యః పూజితస్తేన సీతయా లక్ష్మణేన చ తతో రామశ్చింతయిత్వా ముహూర్తం ప్రాహ మారుతిం ఇతో గచ్చ హనుమంస్త్వం అయోధ్యాం ప్రతి సత్వరః జానీహి కుశలీ కశ్చిత్ జనో నృపతిమందిరే శృంగవేరపరం గత్వా బ్రూహి మిత్రం గుహం మమ జానకీ లక్ష్మణోపేతమాగతం మాం నివేదయ నందిగ్రామం తతో గత్వా భ్రాతరం భరతం మమ దృష్ట్వా బ్రూహి సభార్యస్య సభ్రాతుః కుశలం మమ సీతాపహరణాదీని రావణస్య వధాదికం బ్రూహి క్రమేణ మే భ్రాతుః సర్వం తత్ర విచేష్టితం హత్వా శత్రుగణాన్ సర్వాన్ సభార్యः సహ లక్ష్మణः ఉపయాతి సమృద్ధార్థః సహ రుక్షహరీశ్వరైః ఇత్యుక్త్వా తత్ర వృత్తాంతం భరతస్య విచేష్టితం. సర్వం జ్ఞాత్వా పునఃశీఘ్రం ఆగచ్చ మమ సన్నిధిం తథేతి హనుమాంస్తత్ర మానుషం వపురాస్థితః. నందిగ్రామం యయౌ తూర్ణం వాయువేగేన మారుతిః గరుత్మానివ వేగేన జిఘృక్షన్ భుజగోత్తమం శృంగవేరపురం ప్రాప్య గుహమాసాద్య మారుతిః ఉవాచ మధురం వాక్యం ప్రహృష్టేనాంతరాత్మనా రామో దాశరథి శ్రీమాన్ సఖా తే సహ సీతయా సలక్ష్మణస్త్వాం ధర్మాత్మా క్షేమీ కుశలమబ్రవీత్ అనుజ్ఞాతోద్య మునినా భరద్వాజేన రాఘవः ఆగమిష్యతి తం దేవం ద్రక్ష్యసి త్వం రఘూత్తమం ఏవముక్త్వా మహాతేజాః సంప్రహృష్టతనూరుహం ఉత్పపాత మహావేగः వాయువేగేన మారుతిः సోపశ్యద్రామతీర్థం చ సరయుం చ మహానదీం తామతిక్రమ్య హనుమాన్ నందిగ్రామం యయౌ ముదా. క్రోశమాత్రే త్వయోధ్యాయాః క్షీరకృష్ణాజినాంబరం దదర్శ భరతం దీనం కృశమాశ్రమవాసినం మలపంకవిదిగ్ధాంగం జటిలం వల్కలాంబరం ఫలమూలకృతాహారం రామచింతాపరాయణం పాదుకేతే పురస్కృత్య శాసయంతం వసుంధరాం మంత్రిభిః పౌరముఖ్యైశ్చ కాషాయాంబరధారిభిః వృతదేహం మూర్తిమంతం సాక్షాద్ధర్మమివ స్థితం ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజः యం త్వం చింతయసే రామం తాపసం దండకే స్థితం అనుశోచసి కాకుత్స్థः సత్వాం కుశలమబ్రవీత్ ప్రియమాఖ్యామి తే దేవ
శోకం త్యజ సుదారుణం అస్మిన్ ముహూర్తే భ్రాత్రా త్వం రామేణ సహ సంగతః సమరే రావణం హత్వా రామసీతామవాప్య చ ఉపయాతి సమృద్ధార్థః ససీతః సహ లక్ష్మణः ఏవముక్తో మహాతేజాః భరతో హర్షమూర్ఛితः పపాత భువి చ స్వస్థః కైకయీ ప్రియనందనः ఆలింగ్య భరతః శీఘ్రం మారుతిం ప్రియవాదినం ఆనందజైరశ్రుజలైః శిషే చ భరతః కపిం దేవో వా మానుషో వా త్వం అనుక్రోశాదిహాగతః ప్రియాఖ్యానస్య తే సౌమ్య దదామి బృహతః ప్రియం గవాం శతసహస్రం చ గ్రామాణాం చ శతం వరం సర్వాభరణసంపన్నాః ముగ్ధాః కన్యాస్తు షోడశ ఏవముక్త్వా పునః ప్రాహ భరతో మారుతాత్మజం బహూనీమాని వర్షాణి గతస్య స్వమహద్వనం శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనం కళ్యాణీబత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే ఏది జీవంతమానందః నరం వర్ష శతాదపి రాఘవస్య హరీణాం చ కథమాసీత్ సమాగమః. ఇందులో విశేషం ఏంటంటే కళ్యాణీబదగాధేయం లౌకికీ ప్రతిభాతి మే ఏది జీవంతమానంద నరం వర్ష శతాదపి. ఇది మనకు వాల్మీకి రామాయణ సుందరకాండలో కనిపిస్తుంది. 33వ సర్గలో ఉన్నటువంటి అద్భుతమైన శ్లోకం. అక్కడ సీతాదేవి చెప్పిన మాట ఇక్కడ భరతుడు చెప్తున్నటువంటి మాట. సీతాదేవి ఆంజనేయ స్వామి వారు చెప్పారు, ఇక్కడ భరతుడు ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు. విశేషం అంటే విన్నవాడు అక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి, చెప్పినవారు మాత్రం వేరు. ఇది అధ్యాత్మ రామాయణం, అది వాల్మీకి రామాయణం. కళ్యాణీబత గాథేయం లౌకికీ ప్రతిభాతి మే ఏతి జీవంతమానంద నరం వర్షశతాదపి. ఉపకరమైన సమాచారం చెప్పావయ్యా. జీవించి ఉన్నట్లయితే ఆనందాన్ని ఎప్పుడైనా పొందొచ్చు. 100 ఏళ్ల జీవితంలో ఎప్పుడైనా పొందొచ్చు కదా. అలాంటిది నువ్వు నాకు చాలా శుభకరమైన వార్తను చెప్పావు అని సీతామాత ఆంజనేయ స్వామితో చెప్పినటువంటి సన్నివేశం వాల్మీకి రామాయణ సుందరకాండ అంతర్గతం. ఇక్కడ అధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 14వ సర్గ భరతుడు ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు. రాఘవస్య హరీణాం చ కథమాసీత్ సమాగమః తత్వమాఖ్యాహి భద్రం తే విశ్వసేయం వచస్తవ ఏవముక్తోథ హనుమాన్ భరతేన మహాత్మనా ఆచచక్షేథ రామస్య చరితం కృత్స్నశక్రమాత్ శ్రుత్వా తు పరమానందం భరతో మారుతాత్మజాత్ ఆజ్ఞాపయత్ శత్రుహణం ముదాయుక్తం ముదాన్వితః దైవతాని చ యావంతి నగరే రఘునందన నానోపహార బలిభిః పూజయంతు మహాధియః సూతా వైతాళికాశ్చైవ బందినస్తుతి పాఠకాః వారముఖ్యాశ్చ శతశః నిర్యాన్త్వద్యైవ సంఘశః రాజదారాస్తథామాత్యాః సేనాహస్యశ్వపత్తయః బ్రాహ్మణాశ్చ తథా పౌరాः రాజానో ఏ సమాగతాः నిర్యాంతు రాఘవస్యాద్య ద్రష్టుం శశినిభాననం భరతస్య వచశ్రుత్వా శత్రుఘ్నో పరిచోదితాः అలం చక్రుశ్చ నగరీం ముక్తా రత్నమయోజ్వలైః తోరణైశ్చ పతాకాభిः విచిత్రాభిరనేకథా అలం కుర్వంతి వేశ్మాని నానాబలివిచక్షణాः నిర్యాంతి వృందశः సర్వే రామదర్శనలాలసాः హయానాం శతసాహస్రం గజానామయుతం తథా రథానాం దశసాహస్రం స్వర్ణసూత్రవిభూషితం పారమేష్ఠీన్యుపాదాయ ద్రవ్యాణ్యుచ్యావచాని చ తతస్తుచివిగారూఢా నిర్యయూరాజయోషితః భరతః పాదుకేన్యస్య శిరస్యేవ కృతాంజలిః శత్రుఘ్నసహితో రామం పాదచారేణ నిర్యయో తదైవ దృశ్యతే దూరాత్ విమానం చంద్రసన్నిభం పుష్పకం సూర్యసంకాశం మనసా బ్రహ్మనిర్మితం ఏతస్మిన్ భ్రాతరౌ వీరౌ వైదేహ్య రామలక్ష్మణౌ సుగ్రీవస్య కపిశ్రేష్ఠః మంత్రిభిశ్చ విభీషణः దృశ్యతే పశ్యత జనాః ఇత్యాహ పవనాత్మజः తతో హర్షసముద్భూతः నిస్వనో దేవమస్పృశత్ స్త్రీబాలయువవృద్ధానాం రామోయమితి కీర్తనాత్ రథకుంజరవాజిస్థాః అవతీర్యమహీం గతాః తదృశుస్తే విమానస్థం జనాः సోమమివాంబరే ప్రాञ्जलिर्भरतो భూత్వా ప్రహృష్టో రాఘవోన్ముఖः తతో విమానాగ్రగతం భరతో రాఘవం ముదా వవందే ప్రణతో రామం మేరుస్థమివ భాస్కరం తతో రామాభ్యనుజ్ఞాతం విమానమపతద్భువి ఆరోపితో విమానం తత్ భరతస్సానుజస్తదా రామమాసాద్య ముదితః పునరేవాభ్యవాదయత్
समुत्थाप्य चिरादृष्टं भरतं रघुनन्दनः भ्रातरं स्वाङ्कमारोप्य मुदा तं परिषस्वजे। ततो लक्ष्मणमासाद्य वैदेहीं नाम कीर्तयन् अभ्यवादयत प्रीतः भरतः प्रेमविह्वलः। सुग्रीवं जाम्बवन्तं च युवराजं तथाङ्गदं मैन्दद्विविधनीलांश्च ऋषभं चैव सस्वजे। सुषेणं च नलं चैव गवाक्षं गन्धमादनं शरभं पनसं चैव भरतः परिषस्वजे। सर्वे ते मानुषं रूपं कृत्वा भरतमादृताः पप्रच्छुः कुशलं सौम्याः प्रहृष्टाश्च प्लवङ्गमाः। ततः सुग्रीवमालिङ्ग्य भरतः प्राह भक्तितः त्वत्सहायेन रामस्य जयो भूद्रावणो हतः। त्वमस्माकं चतुर्णां तु भ्राता सुग्रीवपञ्चमः। शत्रुघ्नश्च तदा रामम् अभिवाद्य स लक्ष्मणं सीतायाश्चरणौ पश्चात् ववन्दे विनयान्वितः। रामो मातरमासाद्य विवर्णां शोकविह्वलां जग्राह प्रणतः पादौ मनोमातुः प्रसादयन्। कैकेयीं च सुमित्रां च ननामेतरमातरौ भरतः पादुके ते तु राघवस्य सुपूजिते। योजयामास रामस्य पादयोर्भक्तिसंयुतः। राज्यमेतत् न्यासभूतं कृते राज्यमेतन्न्यासभूतं मया निर्यातितं तव। अद्य मे सफलं जन्म फलितो मे मनोरथः। यत्पश्यामि समायातम् अयोध्यां त्वामहं प्रभो। कोष्ठागारं बलं कोशं कृतं दशगुणं मया। त्वत्तेजसा जगन्नाथ पालयस्व परं सुखम् इति ब्रुवाणं भरतं दृष्ट्वा सर्वे कपीश्वराः मुमुचुर्नेत्रजं तोयं प्रशशंसुर्मुदान्विताः। ततो रामः प्रहृष्टात्मा भरतं स्वाङ्कगं मुदा ययौ तेन विमानेन भरतस्याश्रमं तदा। अवरुह्य तदा रामः विमानाग्र्यान्महीतलम् अब्रवीत् पुष्पकं देवः गच्छ वैश्रवणं वः। అనుగచ్చానుజానామి కుబేరం ధనపాలకం. చివరి శ్లోకం 100వ శ్లోకः. వోచాతి ఛందः. రామో వసిష్ఠస్య గురోః పదాంబుజం నత్వా యథా దేవగురోశ్చ క్రతుః దత్వా మహార్హాసనముత్తమం గురోః ఉపావివేశాథ గురోః సమీపతః. రామో వసిష్ఠస్య గురోః పదాంబుజం నత్వా యథా देवगुरोश्चतक्रतुः दत्वा महार्हासनमुत्तमं गुरोः उपाविवेशाथ गुरोः समीपतः. इति श्रीमदध्यात्मरामायणे उमामहेश्वरसंवादे युद्धकाण्डे 14 सर्गः. सर्वेभ्यः हनुमत्समेत श्री सीतारामलक्ष्मणभरतशत्रुघ्नदेवानां दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.